మొబైల్తో ఇదే విధంగా ఆడుకునే అలవాటు ఉందా ప్రతి నిమిషం? సెల్ ఫోన్కి ఒక చక్కని సెక్సుయాలిటీ ఉంది. అందుకని ఇది చేతిలో ఉంటే ఆడబుద్ధేస్తుంది. ఆ కవిత్వం మీకు గుర్తుందా, లేదా నన్ను ఇంప్రెస్ చేయడానికి గుర్తుపెట్టుకుని వచ్చారా? ఇందులో ఒక ఉత్సాహకరమైన విషయం ఉంది. ఏదేదో ఊహించుకోకు, దీనికోసమే నా ఇంటి లోపలికి తీసుకొచ్చానేమోనని. మరి మంచినీళ్ళు వద్దు, థ్యాంక్స్. కష్టంగా ఉంది. కష్టం? సాధారణంగా పగలు రజనీగంధాతో పోయిన వాళ్ళ ఇంటికి వెళ్తారని విన్నాను. అపరిచిత స్త్రీకి ఇస్తారన్న విషయం నాకు తెలియదు. మీకు ఇష్టం కదా, అందుకని. ఇంటర్వ్యూలో ప్రతిసారి నిజం చెప్పను. ఎక్కడైతే చదివావో అక్కడ ఎక్కువ చేసి చెప్పాను. మీరు చాలా డిఫికల్ట్ సుమా. నిజంగా. ఒక మనిషిగా. మరేం చేస్తావు? అదే ఆలోచిస్తున్నాను. ఓకే, నే వెళ్తున్నా. వద్దొద్దు, ఆలోచిస్తున్నాను. మీరు కొంచెం టైం ఇస్తే మరి. నువ్వు ఆలోచించుకో ఏం చేస్తావో. ఆలోచిస్తావా, నాతో మాట్లాడతావా? మాట్లాడడానికే కదా వచ్చాను. నా గురించి స్టోరీ రాద్దాం అనుకుంటున్నావా? నేను ఏం చెబుతానో, ఎలా చెబుతానో అదే విధంగా రాయాలి మరి. ఓకే. ఓకే కాదు, చెప్పు సరే అని. దీన్ని ఆన్ చేయొచ్చా? ఇదేమిటి? రికార్డర్. ప్రింట్ చేసే ముందు పూర్తి స్క్రిప్ట్ నాకు చూపించాల్సి పూర్తి ఉంటుంది. ట్రాన్స్క్రిప్ట్ మీకు ముందుగా ఇవ్వబడుతుంది. ఎందుకు? పేపర్ అమ్ముడవటం లేదా? ఆహా, మీ గురించి అందరూ తెలుసుకుందాం అనుకుంటున్నారు కదా. చూడు, పూర్తిగా ఇంటర్వ్యూ అయ్యేంత వరకు నువ్వు ఒక్క లైన్ కూడా ప్రింట్ చేయకూడదు. నేను ఎప్పుడు రమ్మంటాను అప్పుడే రావాల్సి ఉంటుంది. అర్ధరాత్రైనా సరే. నువ్వు వెళ్ళొచ్చు.